చార్లీని వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నావు కదా? ఎస్ సార్. సీతారాం, ఆ చార్లీ మామూలోడు కాదు, చాలా తెలివైనోడు. మనం చిన్న ఛాన్స్ ఇచ్చినా పెద్ద ప్లాన్తోనే తప్పించుకుంటాడు. డోంట్ వరీ సార్, చార్లీ షిఫ్టింగ్ ని చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేశారు. పర్సనల్ ఎస్కార్ట్ గా నేనే వెళ్తున్నాను సార్. వెరీ గుడ్. నీ మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అందుకే చార్లీ విషయాన్ని నీకప్పచెప్తున్నాను. పనయ్యాక కాల్ చేయి. మళ్ళీ చెప్తున్నాను, వాడు చార్లీ, జాగ్రత్త. ష్యూర్ సార్. ఎట్టి పరిస్థితుల్లో రేపు మన ప్లాన్ మిస్ కావడానికి వీల్లేదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చార్లీని ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా జైలు నుంచి బయటికి తీసుకొస్తారు. అలా సేఫ్ గా చార్లీని సైడ్ చేసి తన లాకర్ ఉన్న ప్లేస్ కి తీసుకువెళ్తాం. అక్కడ మన డైమండ్స్ వాటా తీసుకుని అరగంటలో ఊరు నుంచి ఎవరికి వాళ్ళం బయటపడతాం. కొన్ని నెలలు మనం బయట ఉండడమే సేఫ్. దయా, మన వాళ్ళని మొత్తం దించు. వాళ్ళకేం కావాలన్నా ఇవ్వు. రేపటి రోజు మన జీవితాలే మారిపోవాలి. ఆ ప్లాన్ అంతా సేమ్ గానీ లాస్ట్లోనే చిన్న చేంజ్. చార్లీని అక్కడ తీసుకెళ్లి మన వాటా మనం పంచుకుంటాం. కానీ అక్కడ చార్లీకి తెలియని విషయం ఉంటుంది. వాడింత రిస్క్ చేసి తప్పించుకుంది ఊరిని మాత్రమే, ఆడి చావును కాదు. ఎంజాయ్. ఓ, మళ్ళీ కలుద్దాం. చార్లీని నేను అక్కడ లేపేస్తాను. వాడి వాటా కూడా మనదే. ఛాన్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేయించడంలో తప్పలేదు. నేను కూడా సెటిల్ అవ్వాలి కదా.